గుంటూరు మిర్చి యార్డు సెక్రటరీ ఆఫీస్ వద్ద రైతులు ఆందోళన చేశారు. గతంలో రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసిన తర్వాత మిర్చి వ్యాపారులు ప్రామిసరీ నోట్లు ఇచ్చారని రైతులు చెప్పారు. అయితే ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకుండా మిర్చి వ్యాపారులు వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను మోసం చేసిన విజయభాస్కర్ ట్రేడర్స్ పై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళన సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, శంకరి, గుంటూరు మిర్చి యార్డు కార్యదర్శి ఆఫీసు వద్ద రైతులు ఆందోళన పెట్టారు. అచ్చంపేట ప్రతికొరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట ప్రాంతానికి చెందిన రైతుల నుంచి విజయభాస్కర్ ట్రేడర్స్, విజయశ్రీ ట్రేడర్స్ పేరుతో కూడా వ్యాపారులు మిర్చి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా వారికి ప్రామిసరీ నోట్లు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కొంతకాలం పాటు ఆ నోట్లు పెట్టుకుని డబ్బులు వస్తాయని తిరిగిన రైతులకి ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే వ్యాపారులు డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. రౌడీలతో తమని కొట్టించారంటూ కూడా రైతులు ఆవేదన చెందుతూ ఈ రోజు మిర్చి సెక్రటరీ కార్యాలయం వద్ద కూడా బైఠాయించి ఆందోళన చేశారు. విజయశ్రీ, విజయభాస్కర్ ట్రేడర్స్ లైసెన్స్ రద్దు చేసి తమకి న్యాయం చేయాలంటూ కూడా రైతులు ఆందోళన బాట పట్టిన పరిస్థితి ఉంది. దీనిపై కూడా మిర్చి యార్డు కార్యదర్శి చంద్రికకు బాధ్యత. రైతులైతే తమ వద్ద ఉన్న సిప్పులు, ప్రామిసరీ నోట్లు కూడా ఆమెకి చూపించి తమకు న్యాయం చేయాలని కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. శంకరి, అయితే రేట్లు తగ్గిపోయిందని ఒక పక్క చెప్తూ మరోవైపు మిర్చి వ్యాపారులు ప్రామిసరీ నోట్లు ఇచ్చారు అని రైతులు చెప్తున్నారు. కానీ ఇంతవరకు అసలు డబ్బులే ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. దీనిపై అధికారులు ఏమంటున్నారు? అయితే మొత్తంగా గుంటూరు మిర్చి యార్డుకు సంబంధించి ఈ రోజు రైతులు రెండు విధాలుగా ఆందోళన అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు మిర్చి ధరలు పడిపోయిందని చెప్పి రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయగా, మరోవైపు వ్యాపారులు మిర్చి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి తమను రౌడీల చేత బెదిరిస్తున్నారంటూ కూడా మరోవైపు రైతులు మిర్చి యార్డు కార్యదర్శి కార్యాలయం వద్ద ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. మిర్చికి ధరలు గతంలో 13,000 నుంచి 14,000 వరకు ఉండగా ఇప్పుడు కేవలం 9,000 నుంచి 10,000 మధ్యగానే ఉన్నాయి. దీనికి ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పి కర్నూలు ప్రాంతం నుంచి వచ్చిన రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపడితే, మరోవైపు మిర్చి కొనుగోలు చేసిన వ్యాపారులు తమని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారంటూ కూడా కార్యదర్శి కార్యాలయం వద్ద మరో బాధిత రైతులు అయితే ఆందోళన చేశారు. మొత్తంగా గుంటూరు మిర్చి యార్డులో రైతులు ఆందోళనతో అయితే కొద్దిసేపు గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. మిర్చి యార్డు కార్యదర్శిగా ఉన్న చంద్రిక బాధిత రైతుల వద్దకు వచ్చి మాట్లాడి రైతులందరికీ న్యాయం జరిగే విధంగా కమిటీ వేసి చర్యలు తీసుకుంటారని ఇచ్చిన హామీ ఇచ్చిన మేరకు రైతులు అయితే ప్రస్తుతానికి ఆందోళన విరమించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.